నమస్తే వెల్కమ్ టు అమర్ న్యూస్ నేను రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ పాక్ మంత్రిపై బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ మోదీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని బిలావల్ భుట్టో దిష్టిబొమ్మ దగ్ధం ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగు రమణకు భారీ షాక్ బీఆర్ఎస్ పార్టీకి కొడవ సోనేరావు గేరంరావు రాజీనామా నగరాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం బేగంపేటలో నూతన మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన హరీష్ రావు రాజ్యాంగ నిర్మాతను కొందరికే పరిమితం చేసే కుట్ర జరుగుతోంది దేశ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్న గొవ్వల బాలరాజు దేశంలో 3 బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేస్తాం ఒక్కో దానిపై 1000 కోట్లు పెట్టుబడి పెడతామన్న మన్సుఖ్ మాండవీయ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిలావల్ భుట్టోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్ ప్రజాసేవా భవన్ వద్ద బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బిలావల్ భుట్టోపై మండిపడ్డారు. తక్షణమే తన వ్యాఖ్యలు పాక్ మంత్రి ఉపసంహరించుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇక నిరసన కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బేల బీజేపీ నాయకులు శంకర్, దేవిదాస్, అలాగే నారాయణ రెడ్డి, మాన్కర్ కృష్ణారెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की भारत बिलावल भुट्टो पाकिस्तान पाकिस्तान बिलावल भुट्टो बिलावल भुट्टो भुट्टो बिलावल 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 भुट्टो पाकिस्तान వెంటనే పాకిస్తాన్ వెంటనే पाकिस्तान जन्ना ब्रिटिश भारत माता की भारत माता की भारत बिलावल भुट्टो पाकिस्तान पाकिस्तान बिलावल भुट्टो बिलावल भुट्टो बिलावल भुट्टो पाकिस्तान విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గారు అనాగరికంగా వ్యక్తిగత దాడి చేయడానికి ఈరోజు సంకల్పించిండ్రు. నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగత దాడి చేసిండ్రు, అనాగరికమైన భాష వాడిండ్రు. ఈ వెంటనే బిలావల్ భుట్టో గారు రాజీనామా చేయాలని, తక్షణం పాకిస్తాన్ క్షమాపణలు చెప్పాలని మేము ఆ దేశాన్ని డిమాండ్ చేస్తున్నాం. బిలావల్ భుట్టో గారు మీ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టకుండా ప్రజలు 80% ఇన్ఫ్లేషన్ 80% ద్రవ్యోల్బణంతో పాకిస్తాన్ బాధపడుతున్నది. ఆ ఆర్థిక పరిస్థితుల మీద దృష్టి పెట్టకుండా మీ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫే ప్రత్యక్షంగా చెప్పిన మాటలు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏ దేశ ప్రధానమంత్రికి ఫోన్ చేసినా మమ్మల్ని బిచ్చమెత్తుకునేలాగా చూస్తున్నారు, పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఒక బిచ్చగాడు అనుకుంటున్నారని మీ షహబాజ్ షరీఫ్ గారే చెప్పిండ్రు. భారతదేశానికే కాకుండా విశ్వగురులాగా ఆధునిక భారతదేశాన్ని నిర్మిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు G20కి అధ్యక్షత వహించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మానవాళికి ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటి అత్యంత గొప్ప పరిపాలన దక్షత కలిగినటువంటి వారిని ఇట్లాంటి అనాగరికమైనటువంటి భాష వాడి మా ప్రధానమంత్రి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడడం ఇది నిజంగా చాలా ఘోరమైన ఏహ్యమైన చర్య. తక్షణం బిలావల్ భుట్టో గారు రాజీనామా చేయాలా,
నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలా. ఇది నరేంద్ర మోడీ గారిని అన్నమాట కాదు, ఇది యావత్ 140 కోట్ల 135 కోట్ల భారతదేశ ప్రజల్ని అన్నట్టుగా మేము భావిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్కు భారీ షాక్ తగిలింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి కేటాయింపుపై బీఆర్ఎస్ నేత కొడప సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని రాజీనామా చేశారు. ఇక బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్గా కొడప సోనేరావు ఉన్నారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాము సైతం రాజీనామా చేశారు పార్టీకి. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు కాదని వేరే వారికి పదవి కట్టిపెట్టడంపై సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సోనేరావు త్వరలోనే ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైతే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గేడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులం మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకెళ్ళి మా ఆదివాసి తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా గమ్మున ఊకుండా మేము ఏవైతే గతంలో మేము పోరాటాలు చేసినటువంటి ఉద్యమ సందర్భంలో పోరాటం చేసినాం, మేము అన్ని తెగాలు కలిపి మేము పోరాటం చేసినాం కాబట్టి ఆ పోరాట ఫలితమే ఇలా ఆదివాసులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఏ పథకాలైనా కూడా మాకు చేరినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాట మీద తెచ్చుకున్న తెలంగాణ తర్వాత కూడా మేము ఇంకా కొట్లాడవలసి వచ్చింది కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సంఘానికి ఎలక్షన్ సమయంలో రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని తక్షణమే పైలట్ రోహిత్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. నందు సింహయాజులతో రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా లేవా అన్నారు. ఇక బండి సంజయ్ అన్నందుకే నోటీసులు ఇచ్చారన్నది అబద్ధమని రఘునందన్ చెప్పారు. ఇన్వెస్టిగేషన్ స్లోగా జరుగుతుంది. దాంట్లో బామర్ది 15 రోజుల కింద ఏం చెప్పిండు, ఈడీ చీఫ్ గా బండి సంజయ్ ని నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృతజ్ఞతలని ట్విట్టర్ పక్షి చెప్పింది. ఇవన్నీ కంపేర్ చేసి మనం చూస్తే ఏమర్థమవుతుంది, ఒకసారి బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ చూడండి, లేదా బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు వినండి. ఏం చెప్పిండ్రు, బెంగళూరు కేసుని తిరగదౌడండి, ఇన్వెస్టిగేషన్ స్లోగా జరుగుతుంది, దాంట్లో మా తెలంగాణకు సంబంధించిన కొంతమంది గౌరవ శాసనసభ్యుల పాత్ర ఉందని మాకు అనుమానం ఉంది, విచారణని వేగవంతం చేసి దోషులని శిక్షించండి అని చెప్పారు. అందులో హరీష్ రావు గారి పేరు గాని గౌరవనీయులు కేటీఆర్ గారి పేరు గాని ఇలా భుజాలు దడుముకొని భాగ్యలక్ష్మి మందిరానికి వచ్చినటువంటి గౌరవ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు గాని ఎక్కడా బండి సంజయ్ గారు చెప్పలేదు. వారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే బెంగళూరు కేసులో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ సాక్ష్యాలు ఆధారాలు, ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఇసుకుంటూ వస్తున్నారు నోటీసులు, ఆలస్యం అవుతుంది, ఇన్వెస్టిగేషన్ వేగవంతం కావాలని ఒక బాధ్యత గల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుని అడిగారు తప్ప. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బేగంపేటలో నూతనంగా మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రులు హరీష్ రావు తలసాని ప్రారంభించారు.
You take any field, your industry kuda meer chudandi pedda multinational industries, MNC companies, maybe IT, maybe infrastructure, everyone is attracted towards Hyderabad because of the good policies, because of good governance, because of the 24/7 quality power, because of good law and order maintained by our government. So ivanni kuda okadaniki okati add chestam aitha unnai. Ante Hyderabad lo iyala anni vargala prajalu anni matalu ante Hyderabad lo oka cosmopolitan city ga raavadam, manchi law and order ఉండడము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడము, మంచి డాక్టర్స్ ఉండడం, మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండడం వల్ల హైదరాబాద్ దినదినాభివృద్ధి జరుగుతా ఉంది. క్లినికల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎక్సలెన్స్లో రాణించాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో తన 23వ శాఖను మల్టీ స్పెషాలిటీ విభాగాలతో హైదరాబాద్లో 6వ హాస్పిటల్ ప్రారంభించిందని హరీష్ రావు చెప్పారు. పారదర్శకత, సంరక్షణ, ప్రపంచ అత్యుత్తమ విధానాలతో వైద్య సంరక్షణను అందిస్తుందని అన్నారు. ఇక మెడికవర్ బేగంపేట బ్రాంచ్ని విజయవంతంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ఐటీ రంగంలో, వైద్య రంగంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అద్భుత ప్రగతి, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వైద్యుల సదుపాయాలు అంది వస్తాయని చెప్పారు. గడిచిన 7 ఏళ్లలో ఎంబీబీఎస్ సీట్లు 4 పెంచామని హరీష్ రావు స్పష్టం చేశారు. స్ట్రక్చర్ ఉండడము, మంచి డాక్టర్స్ ఉండడం, మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండడం వల్ల హైదరాబాద్ దినదినాభివృద్ధి జరుగుతా ఉంది. కొందరు వ్యక్తులు అంబేద్కర్ను కొందరికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. అది ముమ్మాటికి తప్పేనని, దేశ భవిష్యత్తు కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గువ్వల బాలరాజు ఆవిష్కరించారు. అంబేద్కర్ కల్పించిన హక్కులతోనే దేశంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 48వ జీఎస్టీ మండలి సమావేశం ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కౌన్సిల్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు హాజరయ్యారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్, అలాగే పన్నులపై కౌన్సిల్లో చర్చించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏ వస్తువుపైన పన్ను పెంపుదల జరగలేదని తెలిపారు. It was suggested that if any agenda is left over, we could carry it to the next meeting. And that was also sort of put to the House, and all ministers came in to say, we agree we can conclude at 1:30 and take the agenda forward for the next meeting. So, having agreed to end the meeting at any cost by 1:30, meaning smoothly, we completed 8 of the agenda points. And therefore the rest would be carried on to the next, hopefully an in-person meeting. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విజ్ఞాపనలు కౌన్సిల్ దృష్టికి హరీష్ రావు తీసుకువెళ్లారు. జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలని మంత్రి కోరారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రికి హరీష్ రావు వివరించారు. రేవంత్పై తిరుగుబాటు బావుట ఎగురవేసిన కాంగ్రెస్ సీనియర్లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ప్రకటించారు.
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ వెంకటరెడ్డి తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కు ఫోన్ చేశారు. భట్టి నివాసంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమావేశానికి తనకు కూడా పిలవాల్సి ఉండేదంటూ చెప్పారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న పార్టీ సీనియర్ల వెంట ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కమిటీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారంతా రేవంత్ను బాయ్కట్ చేయాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో 36,62,000 రూపాయల సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులు లబ్ధిదారులకు ఎంపీ అందజేశారు. ప్రతి పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కవిత. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందించేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని ఎంపీ కవిత వివరించారు. అక్కడ నేను నా మొదటి తరగతి నుంచి నా డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా నేను కాన్వెంట్ లో చదువుకున్నాను కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ గా ఇవాళ ఇంతమంది ప్రజలకు సేవ చేసే భాగం ఆ ఏజ్ ప్రభు కల్పించాడు కాబట్టి వాళ్ళు నేను మీ ముందు మాట్లాడగలుగుతాను. మనస్ఫూర్తిగా నిండు మనసుతో తెలియపరుస్తాను. ఎందుకంటే మైనారిటీ స్కూల్స్ లో క్రైస్తవుల మధ్య పెరిగిన పిల్లలు ఎప్పుడు కూడా మిగతా పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ గా సిస్టమేటిక్ గా ఇప్పుడు కూడా మేము కూడా మీలాగానే ప్రతి ఆదివారం చర్చిలకి నేను కాజీపేట ఫాతిమా స్కూల్లో కాన్వెంట్ చదువుకున్నా. ఇక్కడ ఫాతిమా కాజీపేట ఫాతిమా అక్కడ నేను నా మొదటి తరగతి నుంచి నా డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా నేను కాన్వెంట్ లో చదువుకున్నాను కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ గా ఇవాళ ఇంతమంది ప్రజలకు సేవ చేసే భాగం ఆ ఏజ్ ప్రభు కల్పించాడు కాబట్టి వాళ్ళు నేను మీ ముందు మాట్లాడగలుగుతాను. మనస్ఫూర్తిగా నిండు మనసుతో తెలియపరుస్తాను. ఎందుకంటే మైనారిటీ స్కూల్స్ లో క్రైస్తవుల మధ్య పెరిగిన పిల్లలు ఎప్పుడు కూడా మిగతా పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ గా సిస్టమేటిక్ గా ఇప్పుడు కూడా మేము కూడా మీలాగానే ప్రతి ఆదివారం చర్చిలకి నేను కాజీపేట ఫాతిమా స్కూల్లో కాన్వెంట్ చదువుకున్నా. ఇక్కడ ఫాతిమా కాజీపేట ఫాతిమా అక్కడ నేను నా మొదటి తరగతి నుంచి నా డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా నేను కాన్వెంట్ లో. నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఓ వరమని, పేద అనారోగ్య బాధితులకు అండగా సీఎం కేసీఆర్ సహాయ సహకారాలు అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే చందర్ చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 63 మంది లబ్ధిదారులకు 50,65,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రామగుండం వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 10 కోట్ల రూపాయలు అనారోగ్య బాధితులకు అందజేసినట్లు కోరక కంటి చందర్ చెప్పారు. చిట్టమల్ల రవీంద్రాచారి 8వ డివిజన్ ప్రతి పేద కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులలో ఉండకూడదు, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఆకలి చావులు ఆత్మహత్యలతోని ఈ తెలంగాణ రాష్ట్రం కల్లోల పూరిత రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఆకలి చావులు లేవు, ఎక్కడ కూడా ప్రతి పేద కుటుంబానికి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు మహబూబాబాద్ జిల్లా శనిగరంపురం శివారు బోడా తండాలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నిరుపేద గిరిజనులకు నిత్యావసర సరుకులు వైఎస్ఆర్టీపీ నాయకులు పంపిణీ చేశారు. రాజన్న రాజ్యం కోసం చేపట్టిన వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుందని వైఎస్ఆర్టీపీ జిల్లా ఇన్ఛార్జు గుగులోతో రాములు నాయక్ చెప్పారు. వైఎస్ఆర్ తరువాత తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం లేదని, మళ్లీ ఆ వైభవాన్ని తీసుకువచ్చేందుకే వైఎస్ఆర్టీపీ ప్రజల ముందుకు వచ్చిందని రాములు నాయక్ చెప్పారు. మా షర్మిలమ్మ జన్మదిన మా షర్మిలక్క జన్మదిన సందర్భంగా మరి నిత్యావసర సరుకులు మరి మహబూబాబాద్ జిల్లా శనిపురం గ్రామం బోడతండ 10వ వార్డులో పంపిణీ చేయటం జరిగినది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో
ఇటువంటి జన్మదినం మరి వచ్చే జన్మదినం సందర్భంగా మరి మా అక్క షర్మిల గారు మరి సీఎంగా జన్మదినం చేసుకోవాలని నేను ఈరోజు ప్రజల పక్షాన మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ఈరోజు మా షర్మిలమ్మ జన్మదిన. లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన బల్క్ డ్రగ్స్ దిగుమతి ప్రశ్నపై కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ స్పందిస్తూ దేశంలో 3 బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని, ఒక్కో దానిపై 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకు కొన్ని కొలమానాలు పెట్టి రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు మనసుఖ్ మాండవీయ. प्लेस है तो मैं माननीय सदस्यों को बताना चाहूंगा कि तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार ने अप्रूव किया है. 1000 करोड़ रुपया हैदराबाद के लिए मिलेगा. उसके अलावा हिमाचल और गुजरात 3 स्टेट का बल्क ड्रग पार्क के लिए एप्लीकेशन को प्लेस है तो मैं माननीय सदस्यों को बताना चाहूंगा कि तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీలో వరంగల్కు 3వ ర్యాంకు రావడం గర్వంగా ఉందని జీడబ్ల్యూఎంసీ మేయర్ సుధారాణి చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు కుక్కలు కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కుక్కలు కోతులు ఇబ్బందులు లేకుండా వాటిని పట్టుకునేందుకు మరికొంతమంది సిబ్బందిని నియమిస్తామని మేయర్ సుధారాణి హామీ ఇచ్చారు. ఇక పట్టణ ప్రగతిలో భాగంగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని మేయర్ సుధారాణి స్పష్టం చేశారు. వరంగల్ నగరాభివృద్ధి చూసి యునెస్కోలో కూడా మనకి భాగస్వామ్యం వచ్చింది. అది కూడా ఒక గొప్ప అవకాశం. దేశంలో ఉన్న 3 నగరాల్లో మొత్తం అక్కడ కేరళలో 2 అయితే వరంగల్లో ఒక నగరం, మొత్తం దేశం మొత్తంలో 3 ఒకటిగా మనకి యునెస్కోలో కూడా రావడం కూడా దానికి కారణం మన మున్సిపల్ శాఖ మంత్రులు వరంగల్ నగరాన్ని ఒక ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దడంలో వారు ఇస్తున్న సహకారమే అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశంలో జనరల్గా జరుగుతున్న అంశాల మీదనే సాగింది. ఇప్పుడున్న ప్రస్తుత సమస్యలు లీకేజీలు కావచ్చు. అదే హైదరాబాద్ చంపాపేటలో వేద కళాశాలలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బేగంపేట ట్రాఫిక్ టీటీఐ ఏసీపీ శంకర్ రాజా హాజరయ్యారు. లైసెన్స్, హెల్మెట్, ఇన్సూరెన్స్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను ఏసీపీ విద్యార్థులకు వివరించారు. సిగ్నల్ క్రాసింగ్, యూటర్న్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉదాహరణలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శంకర్ రాజు స్టూడెంట్స్కు చూపించారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది గాయాల పాలవుతున్నారు. అది తగ్గించడానికి మా హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ సార్ మరియు జేఎన్టీ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి కాలేజీలో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్, కానీ వారికి అవేర్నెస్ కల్పించడానికి ఆల్రెడీ ఫ్యూచర్ సిటిజన్స్ అన్నమాట, యంగ్ బాయ్స్ 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు, మైనర్స్ కూడా చాలామంది బండ్లు నడిపి ఆల్రెడీ చాలా మంది మరణిస్తున్నారు, గాయాల పాలవుతున్నారు. అది తగ్గించడానికి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి కాలేజెస్లో కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వేదా డిగ్రీ కాలేజీలో డిగ్రీస్ ఫస్ట్ ఇయర్. ఖమ్మం జిల్లాలో పాకిస్తాన్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. భారతీయ జనతా యువమోర్చా నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి బిలాల్ భుట్టోని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్ శ్యామ్ రాథోడ్, అలాగే మంద సరస్వతి, వీరవల్లి రాజేష్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి ప్రధాని మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలాల్ భుట్టో నిన్న యుఎన్ కౌన్సిల్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చా నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం, పాకిస్తాన్ బామర్దులారా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కన్నెర చేస్తే పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ మ్యాప్ లో లేకుండా చేసేంత శక్తి ఈరోజు భారతదేశానికి ఉంది. ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి ప్రధాని మన భారతదేశ ప్రధాని.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ముందు అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు. మాలలో ఉన్న స్వామిపై కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడని అంటూ అయ్యప్ప స్వాములు తీవ్రంగా ఖండించారు. ఇక విఠాయపల్లి సమీపంలో కొప్పుల శివ శంకర్ అనే అయ్యప్ప స్వామి కారులో ప్రయాణిస్తూ ఉండగా ఆమనగల్లు పట్టణంలోని పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శివ కారు అద్దాలకి బ్లాక్ ఫిల్మ్ ఉందనే కారణంతో అయ్యప్ప స్వామిని చొక్కా పట్టి అసభ్యకర పదజాలంతో దూషించారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇక స్వామి కాలు మొక్కించుకొని చొక్కా చింపేశాడంటూ వారు మండిపడ్డారు. స్వాములపై అంత అక్కసు ఎందుకని, ప్రజలపై చేయి చేసుకునే అధికారం ఎవరు ఇచ్చారని అయ్యప్ప స్వాములు పోలీసులు ప్రశ్నించారు. ఇక ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ పోలీసు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనని వారు పోలీసు అధికారులను నిలదీశారు. అయ్యప్ప స్వాములు ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి అయ్యప్ప స్వామి పాటలతో భజన చేస్తూ శివ అనే కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్న నాకు ఇన్నోవా వెహికల్ ఉంది స్వామి, దానికి బ్లాక్ ఫిలిం ఉండడం వల్ల ఇంత ముందుకు ఒకసారి తీసేయని చెప్తే తీసేసిన స్వామి. ఆ స్వామి తీసేసిన తర్వాత ఇక్కడ మళ్ళా మా బావ ఉండి ఇట్లా ఎమ్మెల్సీ రామచంద్రరావు దగ్గర వర్క్ చేసి ఆ స్వామి ఇట్లా వేయించుకున్నాడు. కాకపోతే ఆ వెహికల్ నేను నడుపుకుంటా నిన్న మన రియల్ ఎస్టేట్ కోసం నేను తీసుకొని నేను ఇక్కడ వస్తే నేను 4 గ్లాసెస్ కిందికి దింపుకొని నేను డ్రైవింగ్ చేస్తున్నా స్వామి. ఆ స్వామి నిన్న విఠాయిపల్లి దగ్గర రాఘవేంద్ర వైన్స్ ఆడ ఎదురుగా బండికి ఎదురు వచ్చి ఆపి నువ్వు ఘోరంగా మాట్లాడి పిల్లర్ గా నన్ను అన్నాడు. నువ్వు గల్లబట్టి గుంజి నువ్వు మాలేసినవా ఇంకేమన్నా వేసినవారా, పోలీసు వాళ్ళకి వాల్యూ లేదనుకుంటున్నావారా, అది అని రాగి అని కొట్టిండు. నిన్న నాకు ఇన్నోవా వెహికల్ ఉంది స్వామి, దానికి బ్లాక్ ఫిలిం ఉండడం వల్ల ఇంత ముందుకు క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారంటూ హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. మదనపల్లి పట్టణానికి చెందిన వేదవతి వైశాలి, ఆమె కుమార్తె సాయి వినమ్ర హెల్పింగ్ మైండ్స్ కార్యక్రమానికి వచ్చి స్వచ్ఛందంగా వారి కేశాలను దానం చేశారని చెప్పారు. తన వంతుగా వారికి పూల మొక్కలు బహుకరించి అభినందించామన్నారు. ఇప్పటికే 24 మంది మహిళలు కేశాలు దానం చేశారని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా లాలపేటలో విజయ డైరీ కార్యాలయంలో విజయపాల మిత్ర మొబైల్ యాప్ను సోమ భరత్ కుమార్ విజయ డైరీ ఎండి అథర్ సిన్హా ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా 16 పాల కస్టమర్ల షెడ్యూల్లో 5,250 సహకార సంఘాల సాయంతో 1,43,200 రైతుల దగ్గర నుంచి పాల సేకరణ జరుగుతుందని అథర్ సిన్హా చెప్పారు. ఇక ఈ విజయ పాలమిత్ర మొబైల్ యాప్ ద్వారా ఏ రైతు ఎంత పాలు విజయ డైరీకి విక్రయిస్తున్నాడు, వారికి ఎంత డబ్బు జమ అవుతుందనే విషయాన్ని కూడా రైతు తన ఫోన్లో తెలుసుకోవచ్చని అన్నారు. చేంజెస్ ఏదైనా అవసరం ఉన్న చేంజెస్ దాంట్లో నుంచి వచ్చిన అనుభవాలతోని ఆ చేంజెస్ కూడా చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిస్టమ్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందని అంటే ఎక్కడెక్కడ రైతులు ఎంతెంత పాలు పోస్తున్నారు, ఇంకా అక్కడ ఎంత పాలు పోసేదానికి అవకాశం ఉంది, వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఆ సిస్టమ్ అక్కడ ఉన్న వ్యవస్థని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలనేది సంస్థకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత రైతుకు కూడా మేము పోసింది ఎంత, ఇంత పోస్తాయి, ఎంత డబ్బులు వచ్చినాయి. దేవీప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో ముషీరాబాద్లోని గాంధీనగర్ డివిజన్లో మహా పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ పడిపూజ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు మాల ధరించిన అయ్యప్ప స్వాములు భారీ ఎత్తున పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి భజనలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అయ్యప్ప స్వాములకు, ప్రజలకు అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు 4వ రోజు ఆట ముగిసింది. టీమిండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 102 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రేపు చివరి రోజు బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం కాగా భారత్ మరో 4 వికెట్లను తీస్తే సరిపోతుంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అలాగే మహమ్మద్ హసన్ మిరాజ్ ఉన్నారు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ సెంచరీ కొట్టాడు. మరో ఓపెనర్ నజ్మల్ షాంటోతో కలిసి తొలి వికెట్కు 124 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే నజ్మల్తో పాటు యాషీర్ అలీ వికెట్లను కోల్పోయింది. కాసేపు లిటన్ దాస్ 19 అలాగే ముష్ఫికర్ 23 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసిన టీమిండియా బౌలర్ల దెబ్బకు పెవిలియన్కు చేరారు. నరుల్ హసన్ 3 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. భారత బౌలర్లో అక్షర్ పటేల్ 3, ఉమేష్, కుల్దీప్, అశ్విన్ తొలి వికెట్ తీశారు. ఇవి ఎప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హమా న్యూస్.